జగనన్న గారికి తిరుపతి నుంచి వస్తున్నానన్నా. నేను ఆటో డ్రైవర్ అన్నా. పిల్లలకి మీరు స్కూల్ యూనిఫామ్ ఇచ్చినట్టు మాకు కూడా సంవత్సరంలో ఒక 2 జతలు ఇవ్వండి అన్న. యూనిఫామ్ ఇవ్వండి అన్న. మాకు కూడా ఆటో స్టాండ్లో మేము తిరిగేసి వస్తే ఎండలోనే నిలబడుకుంటామన్నా. మాకు ఒక చిన్న షెడ్ లాగాడన్నా స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసి ఇవ్వండి అన్నా. మీరు తప్పకుండా మీరే గెలుస్తారన్నా. మేమందరం మీకే అన్నా, మీ పక్కే ఉన్నామన్నా. గెలిచిపోయినట్టే అన్నా. జై జగన్ అన్నా. జై సీఎం. జై జగన్. అని ఇంకొకళ్ళు మాట్లాడండి, తొందరగా మాట్లాడండి. సామాన్యుల ఇంటింటి అభివృద్ధి మాత్రమే కాదు, రాజకీయంగా కూడా చేయి పట్టుకొని నడిపిస్తాననేటటువంటి మాట చెప్పి ఈ రోజున ఒక టిప్పర్ డ్రైవర్ అని ఎవరైతే హేళన చేస్తున్నారో వాళ్ళకి చెంపపెట్టులాగా ఈ రోజు మనం గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. మన రాష్ట్రంలోనే అత్యంత సాధారణ వ్యక్తులకి టికెట్లు ఇచ్చినటువంటి ఘనత ఒక్క జగనన్నకు మాత్రమే దక్కుతుంది. గత ఎన్నికైనా ఈ ఎన్నికైనా సరే. అన్న మాట్లాడండి తొందరగా. అన్నా జగనన్న, నేను తిరుపతి నుంచి వచ్చానన్నా. మాది ఆటో స్టాండ్ అన్న, పూర్ణగుమ్మం సర్కిల్ అన్న, బస్ స్టాండ్. పేరు వెంకటేష్ అన్న. నేను మీ ద్వారా లబ్ధి పొందిన ఆటో ఆశ్రమ, మా అమ్మకి ఆసరా వచ్చిందన్న, మా పాపకి అమ్మ పథకం వచ్చిందన్న. మేము మీ ద్వారా చాలా లబ్ధి పొందామన్నా. మాకు మాటలు రావట్లేదన్నా. నీతో మాట్లాడాలంటే మాటలు రావట్లేదన్నా. మాకు మాట్లాడితే రావట్లేదన్నా. మాకు మా ఆటో డ్రైవర్లందరికన్నా, మా ట్యాక్సీ డ్రైవర్లందరికన్నా మీరు ఈ అవకాశం ఇచ్చినానికి మేము అసలు మర్చిపోలేకపోతున్నామన్నా. మీరే మాతో మాట్లాడితే అర్థం కావట్లేదన్నా. మాకు మామూలుగా అంటే ఏ ఎమ్మెల్యే అయినా ఏ ముఖ్యమంత్రి అయినా మాతో ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదన్నా. మీరు ఒక్కరైనా మాతో మాట్లాడింది, మాట్లాడే వ్యక్తి మీరు ఒక్కరైనా. మీ ద్వారా నాకు ఆరోగ్య అన్ని పథకాలు అందుతున్నాయన్నా. మేమేమి చెప్పాలి అసలు. సీఎం మీరే అన్నా. 30 ఏళ్ళు సీఎం మీరే అన్నా. డౌట్ అన్నా. చాలా చాలా థ్యాంక్స్ అన్నా. అన్నా ఒక్క ఫోటో అన్నా, ప్లీజ్. ఒకే ఒక ఫోటో అన్నా. తర్వాత తిరుపతి నుంచి వచ్చామన్నా. ఆ ఫోటో ఓకే. తర్వాత అందరికీ మాట్లాడాలనే ఉంది, అందరికీ థ్యాంక్స్ చెప్పాలనే ఉంది, జగనన్న మీద అభిమానం చూపించాలనే ఉంది. కానీ ఇక్కడ కొద్ది మందికి మాత్రమే సమయం ఉంది కాబట్టి దయచేసి నా పేరు కుప్పయ్యన్న. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ లో ఒక ఆటో తోలుకొని నేను జీవనం సాగిస్తున్నానన్న. గత 10 ఏళ్లుగా మాకు ఒక చిన్న సమస్య ఉందన్న. లోపల అంటే రైల్వే స్టేషన్ లోపల నేను ఆటో స్టాండ్ అన్నది. అక్కడ వచ్చి ఫ్రీ బస్ అనేది మాకు ముందు పెట్టేస్తారన్న. ఆటోలంతా వెనక ఉంటుంది, బస్సు ఏదో ముందు ఉంటుంది. కానీ మా కడుపు ఒక 300 రూపాయలు తోలుకొని పోవాలంటే చాలా కష్టం అన్న. అన్ని బస్సుల్లో ఎక్కేస్తారన్న. ఒక్కరు ఎక్కరు, మా ఆటోలో ఒక్కరు కూడా ఎక్కరు. అంతా ఫ్రీ బస్ అని అంటారన్న. మా గోడు ఇంతకు ముందు ఎమ్మెల్యే ఆయన పేరు కూడా మర్చిపోయాను నేను. ఆయన పేరు కూడా మర్చిపోయినా, గోపాల్ రెడ్డి గారు. ఆయన కాళ్ళ మీద పడ్డామన్నా. మా లీడర్ అతను పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాం. 60 మంది పోయి కాళ్ళ మీద పడితే అసలు ఏమని చిన్న కలిగి కూడా లేకుండా సరే చేస్తానైనా అంటే వాళ్ళతో మాట్లాడండి, వీళ్ళతో మాట్లాడండి అంటాను. ఇప్పుడు రాముడిలాగా రామారామని ఏదో కప్పని చెప్తుందంట. బాధని అన్నా నేను చెప్పుకోలేకపోతున్నాను. కానీ అన్న ఈరోజు మతంగా వచ్చినాక, మీ ప్రభుత్వం వచ్చినాక మా కుటుంబాల్లో మేము సంతోషంగా జీవనం సాగించాం. ఫ్రీ బస్ మొత్తం నేను చెప్పట్లేదు. కానీ మాకన్నా కొద్దిగా వెనక పెట్టుకోమని ఎన్నో సార్లు అడుక్కున్నాం. కానీ ఆయన మా కోరిని అసలు వినలేదు. ఈ రోజు నా చెట్లు చేశాం. మనం టెంపుల్ వచ్చేప్పుడు చేశాం అందరికీ ఫ్రీ. కానీ అన్న దీనికోసం సరేనా, థ్యాంక్ యూ అన్న. తెలియజేయాలన్నా. ఒకవేళ మీరు ఏదైనా సూచన ఇవ్వాలనుకుంటే మీ దగ్గర ఉన్న స్లిప్స్ ఉన్నాయన్నా. అన్నా జగనన్న నమస్తే అన్న. నా పేరు ఓంకార్, మల్లుగుంట, తొట్టమేడు మండలం, తిరుపతి జిల్లా.
అన్నా నేను టిప్పర్ డ్రైవర్ అన్నా. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇచ్చినట్టే మాకు కూడా ప్రతి నెల